నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. అంతేకాదు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ తన సత్తాను కూడా చాటాలనుకుంటుంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయంతో తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరకు శ్రీకారం చుట్టారు ఆయన. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇంద్రవెల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభ తొలి సభను ఇంద్రవెల్లిలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కూడా పోశారు రేవంత్ రెడ్డి. తాను సీఎం అయ్యాక మళ్ళీ ఇదే ఇంద్రవెల్లి నుండి మరో సభను నిర్వహించడం, అందున పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ సభ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు చర్చ కొనసాగనుంది. చర్చలో మనతో మాట్లాడతానుకున్నారు కాంగ్రెస్ నేత ఆచార్య గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ పాపిరెడ్డి గారు, అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ ఆదిలాబాద్ అడ్డి భోజారెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కాంగ్రెస్ కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ చారుకొండ వెంకటేష్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనకితో కాంగ్రెస్ నేత ఆచార్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే ఆచార్య గారు. నమస్తే ఆచార్య గారు. అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ పాపిరెడ్డి గారు కూడా ఉన్నారు. పాపిరెడ్డి గారు, హలో. ఎస్ సార్, పాపిరెడ్డి గారు ఈ రోజు సభ జరగనుంది. ఇంద్రవెల్ నుంచి మరో సభ జరగనుంది. ఈరోజు నాగోబాద్ జాతరకు శ్రీకారం చుట్టారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి చూస్తుంటే ఇంద్రవెల్లి నుంచే ఈ సభ జరగడం చూస్తుంటే ఇదేమన్నా ఒక సెంటిమెంట్గా భావిస్తున్నారు అనుకోవచ్చా? ఒకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ 2023 ఎలక్షన్స్ లో ఏవైతే వాగ్దానాలు చేయడం జరిగిందో ఆ వాగ్దానాలలో వాళ్ళు ముఖ్యమైనది ఏంటంటే మేము ప్రజా పరిపాలన చేస్తాము, ప్రజలతో దగ్గరగా ఉంటాము. అయితే ఈ ఇంద్రవెల్లి, ఈ నాగోబా ఈ జాతర ఏదైతున్నదో ఇది ఒక విధంగా ఈ ట్రైబల్స్ కు చాలా పెద్ద పండుగ, గోండ్లకి చాలా పెద్ద పండుగ ఇది. అయితే ఈ పండుగ ఎంత పెద్ద జరిగినా కూడా సమ్మక్క తర్వాత నేను అనుకుంటా ట్రైబల్స్ లో ఇంత పెద్ద ఎత్తున జాతర జరిగేది ఇదే ఉంటది. కాబట్టి ఇప్పుడు నేను ఒకటే దీన్ని ఎందుకు ఆహ్వానిస్తున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వడం జరిగింది. రాబోయే 2 రోజులలో ఈ సభ పెద్ద ఎత్తున జరగడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సులు పెట్టడం, ట్రాన్స్పోర్ట్ కూడా ఉచితంగా ట్రైబల్స్ కు క్రియేట్ చేయడం, తర్వాత అన్నిటికన్నా ఏంటంటే వాళ్ళ సంస్కృతి, వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ యొక్క విలువలు ఇవన్నిటి కూడా ఒక పెద్ద ఎత్తున గుర్తింపు, ఒక విధమైన విలువ ఇవ్వడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టే నిజంగా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి చర్యల వల్ల జరిగే ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే గిరిజనులు కూడా మరీ ఎక్కడో ఉన్న మూల ప్రాంతాలలో ఉన్న ప్రజలకు కూడా మేము కూడా ఒక మెయిన్ స్ట్రీమ్ అంటే ఈ ప్రజలలో మేము కూడా ముఖ్యమైన భాగస్వామిగా ఉంటాము, మాకు కూడా ఒక విలువ ఉన్నది, మేము కూడా ఒక గుర్తింపు పొందినమని ఒక విధమైన అది వస్తుంది. కాబట్టి దాంతో పాటుగా ఏంటంటే ఈ ట్రైబల్స్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూడా ఈ సభ ఇక్కడ అడ్రస్ చేయాలి. వాళ్ళ సంపూర్ణ వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని కానీ, వాళ్ళ ఏ రంగాలలో అయితే విద్య కానీ, వైద్యం కానీ, లేకపోతే రవాణా సౌకర్యాలు కానీ, మిగతా ఆర్థిక అభివృద్ధి సమస్యలు కానీ, లేకపోతే పోర్టు భూములు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకు పెద్ద సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలను జాతర సందర్భంగా వాళ్ళ సంస్కృతిని రక్షిస్తూనే వాళ్ళు రోజువారీగా ఎదుర్కొంటున్న వాళ్ళ యొక్క నిజమైన మూల సమస్యలు కానీ ఇవన్నిటిని కూడా పరిష్కరించడానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకవేళ పూనుకుంటే మాత్రం అది నిజంగా ఆశీర్వదించాలి, అభినందించాలి, మనం దాన్ని స్వాగతించాలి. భవిష్యత్తులో కూడా మిగతా వెనుకబడ్డ అన్ని వర్గాల కూడా ఇటువంటి ఒక విధమైన పునర్జీవనం ప్రసాదిస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అలాగే చెప్పండి, ముఖ్యంగా చెప్పండి, ఎందుకంటే అంతకుముందు ఎన్టీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో ఆయన నాగోబా జాతరకు హాజరు కావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎవరు కూడా అక్కడికి ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి హాజరు కాలేదు. ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి హాజరు కావడం ఎలా చూడాలంటారు దీన్ని? అదే చెప్తున్నానండి మీకు, అది
ఒక వెనుక ఆదిలాబాద్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా రాష్ట్రంలో కానీ లేకపోతే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆదిలాబాద్ ఒక వెనుకబడ్డ ఎక్కువ ఫారెస్ట్ తర్వాత ఎక్కువగా ఆదివాసీలు ఉన్న ప్రాంతం కాబట్టి అటువంటి దానికి ఆయన గుర్తింపు ఇచ్చి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ జాతరకు అటెండ్ అయ్యి ఆ జాతర యొక్క ప్రాముఖ్యతను గోండుల జీవితం కానీ మిగతా ట్రైబల్స్ జీవితం కానీ వాళ్ళు పెద్ద ఎత్తున దాన్ని వెలుగు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అంటే అది చాలా మనం ఆహ్వానించదగ్గ విషయం, హర్షించాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఆ విధంగా ఆయన పూనుకోవడం అనేది గొప్ప. ఎందుకంటే మనం ఇవాళ ఈ టీవీ డిబేట్ కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ముఖ్యమంత్రి గారు ఇంకో 2 రోజులలో అక్కడ పోబోతున్నాడు కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ జాతర జరుగుతున్నది. అది ఒక విధంగా ప్రభుత్వం దానికి తగిన ప్రాధాన్యత ఒక గుర్తింపు ఇచ్చింది కాబట్టి మనం అందరం కూడా చర్చిస్తున్నాం. కాబట్టి అటువంటి గుర్తింపు అటువంటి ప్రాముఖ్యత అనేది ఈ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. భవిష్యత్తులో కూడా మిగతా ఇటువంటి కమ్యూనిటీస్ కూడా ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో వెనుకబడి ఉన్నాయో వాటిని కూడా గుర్తించి ఇటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తర్వాత వాళ్ళ యొక్క ఎవరైతే మరీ వెనుకబడ్డ వర్గాలు ఉన్నారో లేకపోతే ఇది ఆదివాసీలు కావచ్చు లేకపోతే ఎస్సీ ఎస్టీలలో మిగతా వర్గాలు కావచ్చు లేకపోతే బీసీలలో మిగతా వర్గాలు కాబట్టి వెనుకబడ్డ వర్గాలు వాళ్ళను కూడా గుర్తించే విధంగా చేస్తే మాత్రం మనం ఒక మంచి ఆహ్వానించ పరిణామంగా ఓకే సార్, మనతోటి ఆచార్య గారు, కాంగ్రెస్ నేత ఆచార్య గారు ఉన్నారు. ఆచార్య గారు చెప్పండి, ఈరోజు జాతర శంకారావం శ్రీకారం చుట్టారు జాతరకు సంబంధించి. అదేవిధంగా ఇంద్రవెల్లో ఈ సభ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటారు? రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడి నుంచి ఎంచుకోవడం ప్రధాన కారణం ఏంటంటారు? సార్, ఏదైనా అక్కడ గతంలో ఇంద్రవెల్లిలో జరిగినటువంటి సభలు కానీ గతంలో మేము అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో మేము ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రజలకు ఏదైతే మేము అక్కడ స్టార్ట్ చేసినామో అదే ఇంద్రవెల్లిలో మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల శంకారావంగా ఇది ఒక శుభ సూచకంగా జాతర ఉంది. జాతర సందర్భంగా మరి ఎన్నికల శంకారావాన్ని పూరిస్తూ గతంలో మేము రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఆ ప్రజలకు ఉన్నాయో దాన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసి మరి గిరిజనులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నా అవన్నీ నెరవేర్చే దిశగా మేము ఒక అడుగు ముందుకేసి మరి గతంలో మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా ఇవాళ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఇవాళ శంకారావం పూరించడం జరుగుతుంది. ఏదేమైనా రాష్ట్రంలో మరి ఈ యొక్క దగాబడ్డ తెలంగాణలో 10 ఏళ్లలో మరి పరిపాలన ఏ విధంగా అయితే దుర్మార్గంగా కొనసాగిందో మరి లోటు బడ్జెట్ ఇవాళ రాష్ట్రం 7 లక్షల అప్పుల కుప్పగా మారినటువంటి ఈ సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి మేము ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో అవి ఆల్రెడీ 2 గ్యారెంటీలు పూర్తయినాయి. మరో 2 గ్యారెంటీలు కూడా రేపు ఫిబ్రవరి ఈ నెల నుంచి కరెంటు బిల్లు కూడా మేము చెప్పినటువంటి ఏదైతే మొదటి వారంలో ఫిబ్రవరిలో కరెంటు బిల్లు కూడా ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అదేవిధంగా 500కే సిలిండర్ కూడా మరి ప్రవేశపెట్టడానికి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధమైనాయి. రేపు పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చేలోపు మరి ఆ 2 పథకాలు కూడా స్టార్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అంటే శ్రీకాంత్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడైతే ఎంత దూకుడుతో ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు కూడా ఇదే దూకుడుతో ముందుకు వెళ్లి తెలంగాణ అభివృద్ధిలో కీలకం పాత్ర పోషించనున్నారా? కార్యక్రమాలు చేపడతారు మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు. ఎందుకంటే ఈ సభ అన్నది తెలంగాణ పునర్నిర్మాణ సభ అని ఇంద్రవెల్లికి వెళ్ళి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొన్న కూడా 2 years బ్యాక్ కూడా ఫస్ట్ సభ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేయడంతో సక్సెస్ కావడం జరిగింది. అందుకనే ఇప్పుడు ప్రజాపాలన కూడా ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మునుముందు కూడా అన్ని కార్యక్రమాలు చేపడతాడని చెప్పేసి మాకందరికీ నమ్మకం ఉంది. మాకే కాకుండా ప్రజలకు కూడా అందరికీ విశ్వాసం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతంగానే ఉంది ఆదిలాబాద్ జిల్లా అనేది. తర్వాత బైఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోలేదన్న మాట వాస్తవం అనే మాట ఇప్పటికీ ప్రజల్లో ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణ సభ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ని ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత కూడా జరిగింది. ఓకే, మీ దగ్గర కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది.
పాపిరెడ్డి గారు చెప్పండి, ఆదిలాబాద్ని రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదనుకోవచ్చా? లేదండి, తప్పకుండా వాళ్ళు ప్రభుత్వం, ఎందుకంటే ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ సభను విజయవంతం చేయడానికి, ఇక్కడ ఈ స్థానిక సమస్యలు కానీ ఆదివాసీల సమస్యలు కానీ వాళ్ళు మాట్లాడడానికి ఆయన దాన్ని పూనుకున్నాడు అంటేనే తప్పకుండా ఆదిలాబాద్ పైన వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఒకటేంటంటే ఇప్పుడు తుమ్మిడిహెట్టి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఆయన అక్కడ ప్రాజెక్టు కట్టి అక్కడి నుంచి లిల్లంపల్లి వరకు తీసుకొచ్చి నీళ్లను పంపు చేయడానికి ఆ ప్రాజెక్టు వలన 4 నియోజకవర్గాలలో, అంటే ఆసిఫాబాదు, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ఈ 4 నియోజకవర్గాల్లో దాదాపు 3 నుంచి 4 లక్షల ఎకరాల భూమికి కూడా ఆయకట్టు అయ్యే పరిస్థితి ఉండే. కొన్ని కాలువలు కూడా తవ్వినారు, కొంత వర్క్ కూడా అయింది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ అధ్వర్యంలో వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టి కాళేశ్వరం దగ్గర కట్టింది. కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును మళ్ళీ తీసుకుంటే, ఇప్పటివరకే కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా వ్యయం చేయడం జరిగింది. కొన్ని పెద్ద ఎత్తున కాలువలు కూడా తవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ ప్రాజెక్టు కడితే ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాల వరకు సాగునీటి వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అందులో ఎక్కువగా గిరిజనులు కూడా ఉంటారు, అదే ఈ ఆదివాసీలు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా లాభపడతారు. ఆదిలాబాద్ వెనుకబడితనానికి మనకు ఒక విచిత్రమైన పరిస్థితి కనబడుతుంది. అక్కడనే మనకు అన్ని ఏది జిల్లాల కన్నా కూడా వర్షపాతం ఎక్కువ ఉంటుంది. కానీ ఆ వర్షాన్ని ఆపి ఆ భూములకు నీళ్ళిచ్చే ఏదైతే ఈ పరిస్థితులు ఉండేవి సరిగ్గా లేవు. వర్షాకాలం వరదలు ఉంటాయి, ఎండాకాలం ఏమో నీళ్లు దొరకని పరిస్థితి ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితిని మళ్ళీ లేకుండా ఉండాలి. ఆదిలాబాద్లో కూడా ముఖ్యంగా ఎందుకంటే వ్యవసాయ ప్రాధాన్యత గల జిల్లా కాబట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం మొత్తం నీటి పారుదల ఏవైతే ప్రాజెక్టులన్నీ గుర్తించారో ఆ ప్రాజెక్టులన్నింటినీ తక్షణమే యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలి. ఆ ప్రాజెక్టులను ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్ జిల్లా ముఖ చిత్రం ఎట్లుంటదంటే, అటు పశ్చిమ ఆదిలాబాద్ జిల్లా అంటే వెస్ట్ ఆదిలాబాద్ ఉంటుంది, ఇటేమో ఈస్ట్ ఆదిలాబాద్ ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటి కూడా ఒక సమన్వయమైన చర్చ, ఒక ఏది సమగ్రమైన ఒక సర్వే చేసి ఆయా ప్రాంతాలకు ఏ అవసరాలు ఉంటాయి, ఎట్లా అభివృద్ధి చేయాలని అవన్నీ తీసుకొని చేయగలిగితే మాత్రం, ముఖ్యంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా ఒక రాజకీయ పార్టీలు ఉంటాయి, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కానీ వాటికి అన్ని ఒక ఎత్తు అయితే ఆదిలాబాద్ ప్రజల యొక్క అభివృద్ధి ఒక ఎత్తు ఉంటుంది. కాబట్టి అందులో ముఖ్యంగా గిరిజనుల యొక్క అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది, ఆదివాసుల యొక్క అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను అటువంటి వాళ్ళు కోరుకునేది ఏంటంటే, జిల్లాలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులు మాత్రం ఈ ఏజెండా మీద, అంటే అటు ఆదివాసుల బాగోగుల మీద కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి మీద కానీ అందరూ కూడా ఒకటే మాటతోని ఈ జిల్లా అభివృద్ధిని ముందు తీసుకుపోతే మాత్రం తప్పకుండా అవుతుంది. దానికి ప్రభుత్వం మీద కూడా స్థానిక నాయకులు నిరంతరంగా వాళ్ళు ఒత్తిడి పెట్టాలి, సమస్యలను విశదీకరించాలి, పనులు అయ్యేటట్టు ప్రాజెక్టులు వచ్చేటట్టు చేసుకుంటే మాత్రం తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. సార్, శ్రీకాంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత కాంగ్రెస్లోకి ఎక్కువగా చేరికలు జరుగుతుంది. ఈ చేరికలకు సంబంధించి ఆదిలాబాద్ని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది అనడానికి నిదర్శనంగా చెప్పొచ్చా శ్రీకాంత్ రెడ్డి గారు? అదేవిధంగా ఎవరైతే ఉన్నారో మన అడ్డి భోజారెడ్డి గారు కానీ, లేదంటే ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఏంటి, సీతక్క గారు అయితే ఏంటి, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని అనుకోవచ్చా మనం? ఓకే, టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఆచార్య గారు మీరు చెప్పండి, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి సీతక్క గారు కానీ ప్రమేయం బాగా ఉందనుకోవచ్చా? 100% అన్న. ఎందుకంటే ఆదివాసి బిడ్డగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ తో పాటు చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. మరి గతంలో ఇద్దరు కూడా కలిసి పనిచేసినటువంటి ఒక అనుబంధం ఉంది. అదే విధంగా సిన్సియర్ గా కాంగ్రెస్ పార్టీలో మరి ప్రతిపక్షంగా కూడా ఒక పెద్ద పాత్ర పోషించినటువంటి ఆదివాసి బిడ్డ. మరి అటువంటి మరి సందర్భంలో, ప్రభుత్వం వచ్చిన సందర్భంలో ఏదైతే మరి నాగోల్ జాతర సందర్భంగా ఇవాళ మరి ప్రభుత్వం అక్కడ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఇంద్రవెల్లి సభ ఏర్పాటు చేసిందో
మరి అక్కడ మొదట్లో దళిత గిరిజన దండోరా సభని మరి స్టార్ట్ చేసినప్పుడు ఎలక్షన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ లో అప్పుడు సభ ఏర్పాటు చేసి మరి ఆ రోజే అక్కడ శంకారావం పూరించడం జరిగింది. మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఈ 10 ఏళ్ల రాష్ట్ర పరిపాలనలో మరి రాష్ట్ర ప్రజలు మరి ఏదైతే దగాపడ్డారో ఆ దగాపడ్డటువంటి సందర్భాన్ని ప్రజలకి తెలియజేసి మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే కాంగ్రెస్ పార్టీ భావాజాలము రాజ్యాంగబద్ధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ పరిపాలన కొనసాగించిందో గతంలో 65 సంవత్సరాలు మరి ఆ రాజ్యాంగబద్ధంగా మరి వాళ్ళ రాష్ట్రాన్ని మరి కొనసాగించాలన్నా మరి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి కాబట్టి మరి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల శంకారావంగా వాళ్ళు అక్కడ మొదలుపెట్టి మరి అన్ని జిల్లాల్లో రేవంత్ రెడ్డి గారు మన గతంలోనే చెప్పిండు ఈ ఫిబ్రవరి నుంచి మొదటి వారం నుంచి అన్ని జిల్లాలు తిరుగుతా అన్ని జిల్లాల్లో మరి బహిరంగ సభలు పెడతా కార్యకర్తలతో ముఖ్య నాయకులతో మాట్లాడుతూ ఆచార్య గారు ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వరాల జల్లు కురిపించనున్నారు సీఎం హోదాలో అని చెప్పి తెలుస్తుంది. ఏమేమి వరాల జల్లు కురిపించే అవకాశం ఉందో చెప్పగలరా? ఇప్పుడు మేము ముఖ్యంగా మాకు ప్రధానంగా బైబుల్ లాగా భగవద్గీతలా ఖురాన్ లాగా మాకు ఉన్నది 6 గ్యారెంటీలు ముందున్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామన్న మాట ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మేము ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రజాపాలన ద్వారా మేము అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఉచిత బస్సుని ఆల్రెడీ 11 కోట్ల ఐచీలకు 0 టికెట్లు మరి మహిళలు తిరిగి మరి ఆ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గతంలో 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు మరి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా మరి ప్రజలకి మేము ఇచ్చినటువంటి ఆ 2వ గ్యారెంటీ కూడా మేము ఫుల్ఫిల్ చేసుకున్నాం. అదే విధంగా ఉచిత కరెంట్ ఏదైతే ఫిబ్రవరి మొదటి వారం నుంచి మేము చెప్పినామో మరి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా ఈ మొదటి వారం నుంచి మరి 200 యూనిట్ల లోపు ఎవరైతే మరి వినియోగదారులు ఉన్నారో మరి పబ్లిక్ రైతు చిన్న మధ్య తరగతి కుటుంబాలు ఉన్నారో వాళ్ళు కూడా మరి వినియోగించుకోవడానికి మరి అవకాశం ఉంది. అదే విధంగా మేము ఇచ్చే ఇదైతే 500 సిలిండర్ ఏదైతే మేము చెప్పినామో 500 సిలిండర్ కానీ మహాలక్ష్మి పథకం 2500 రూపాయలు మరి ప్రతి చిన్న మధ్యతరగతి కుటుంబాల మహిళలకు మేము ఏదైతే 6 గ్యారెంటీలో మరి ప్రధానంగా చెప్పినటువంటి పథకాలు ఏవైతున్నావో అవి మరి రేపు ఈ రోజు డేట్ అనౌన్స్ చేసినా లేకుంటే రేపు మేము 100 రోజుల్లో మీరు ఏదైతే పూర్తి చేసినా ఆ డేట్ లోగా లేదంటే పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చేలోగా మేము అది ప్రజలకి చేరవేసే విధంగా మరి ప్రణాళికలు రచిస్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆశపడ్డారో ఈ రాష్ట్ర ప్రజల నుంచి కష్టాల నుంచి గట్టెక్కించాలి, 10 ఏళ్ళగా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏదైతే ఈ దగాపడ్డటువంటి కానీ ఉద్యమకారులు కానీ అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ అన్ని రకాలుగా సంపన్న వర్గాలు 10 ఏళ్ళు దగాపడ్డారు కాబట్టి ఆ దగాపడ్డ తెలంగాణ నుంచి అప్పుల నుంచి మరి రాష్ట్రానికి ఒక ఇన్కమ్ సోర్స్ ని పెంచుకొని మరి మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ మరి పరిపాలన కూడా కొనసాగించే విధంగా మరి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాలే. 100 రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి మొన్న కేటీఆర్ గారు కడుపు మంటతో మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు కడుపు మంటతో మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి త్వరలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని చెప్పేసి మరి వాళ్ళ ఒక కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు అని హెచ్చరించినట్టుగా వాళ్ళ ఎమ్మెల్యేలను హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలని కట్టడి చేయడానికే అలా చేశారని అనుకోవచ్చా? ఇప్పుడు కేటీఆర్ గారు ఏం చెప్పిండ్రు, త్వరలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అన్నప్పుడు వాళ్ళకు భయం పుట్టుకునేది. మేము అనవసరంగా ఈ పనికి మళ్ళీ మాట్లాడినాం కదా, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, మా ఎమ్మెల్యేలు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది అని చెప్పేసి మరి కేసీఆర్ గారు చాలా జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేవు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణను కాళ్ళు మొక్కి దండం పెట్టి అదే సోనియా గాంధీ కాళ్ళ కాడ మోకరిల్లిన సంగతి మర్చిపోయినట్టున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజలకు కావాల్సినటువంటి పరిపాలన కొనసాగించింది తప్ప నీలాగా 2014లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఎమ్మెల్యేలను సంతలో బర్రెలను కొన్నట్టు పైసలు ఇచ్చి అడ్డగోలుగా కొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండు. ఆయన చేసిన తప్పు మళ్ళీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో, నన్ను ఎక్కడ ప్రభుత్వం నుంచి ప్రతిపక్షం నుంచి మరి ఇబ్బంది పెడతారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. పాపిరెడ్డి గారు చెప్పండి, అంతకుముందు కేసీఆర్ గారు అస్వస్థకు గురైనప్పుడు ఆయన ఆపరేషన్కి తొంటికి గాయమైనప్పుడు సీఎం హోదాలో ఉండి కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆయన్ని పలకరించి రావడం జరిగింది. మళ్ళీ ప్రమాణ స్వీకారం కేసీఆర్ గారు చేసిన వెంటనే ఈ రోజున మళ్ళీ ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని కేసీఆర్ గారు చేస్తున్న వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు
ఇవి రాజకీయ పార్టీల మధ్య సహజంగా జరిగే ఈ విషయాలనే కదా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్లో ఏంటంటే వాళ్ళ పార్టీని గురించి ఆయన అడ్రస్ చేస్తున్నాడు. ఎందుకు అంటే ఇంతకుముందు ఆచార్య గారు చెప్పినట్టుగానే అంతకుముందు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 2 సార్లు కూడా 2014 పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వం కలుపుకున్నది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎక్కడ ఆ గేమ్ ఆడుతుందో, అదేదైతే మేం చేసిన పని వాళ్ళు చేస్తారో అన్న భయం ఆయనకు ఉన్నది. కాబట్టి నిన్న ఆ భయాన్ని ఆయన చెప్పిండు. ఏదంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, కాంగ్రెస్ దిక్కుపోవద్దు, కాంగ్రెస్ అంటే ఆయన నిన్న చెప్పిన మాటలలో ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే అభివృద్ధి పేరు వినా కూడా మీరు ముఖ్యమంత్రి దగ్గరికి అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోవద్దు, ఈ ప్రభుత్వం దగ్గరికి పోవద్దు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఒక విధమైన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ప్రభుత్వం అయిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ విధంగా వాళ్ళు మేము కాబట్టి ఆపుకోవాలి, ఏ విధంగా చేయాలన్న దాంట్లో బాధలనే ఉన్నారు. కాబట్టి దాన్ని మనం ఆ వ్యాఖ్యను ఆ విధంగానే తీసుకోవాలి. దానిలో పెద్దగా ప్రాముఖ్యత లేదు. నాకు తెలిసిన వాటికి ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఆచార్య గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ సభ సక్సెస్ను చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఈ సభ నుంచే పార్లమెంట్ ఎన్నికలకి శంకారావంగా దీన్ని మనం అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ? ఎస్ సార్, 100% అయితే పార్లమెంట్ ఎన్నికల శంకారావంగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దేశంలో 10 సంవత్సరాలు ఏ చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఎవరు కూడా బాగుపడలేదు. ఎందుకంటే 2014లో 120 రూపాయలు ఉన్న క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఆ రోజు 45 రూపాయలు, 65 రూపాయలు, 45 రూపాయలు డీజిల్, 65 రూపాయలు పెట్రోల్ ఇచ్చినటువంటి చరిత్ర మాది. 400 రూపాయలు సిలిండర్ ఇచ్చిన చరిత్ర అటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళ $69 క్రూడ్ ఆయిల్ ఉన్నా కూడా దేశ ప్రజలకు 100 రూపాయలు డీజిల్, 120 రూపాయలు పెట్రోల్ ఇచ్చి ఆ 1200 సిలిండర్ అమ్మించేటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు. ఆచార్య గారు, ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి, ప్రజల్లో ఇది కూడా ఉంది. ఒకటి, అంతకు ముందు 400-500కు దొరికే టైంలో గ్యాస్ సిలిండరు, ఆ టైంలో ఒక 600-700 వరకు గ్యాస్ సిలిండర్ రేటు పెంచి ఆ తర్వాత లబ్ధిదారులకి కొనుక్కున్న తర్వాత మళ్ళీ 200-250 రూపాయలు వెనక్కి ఇవ్వడం అనేది అప్పట్లో యూపీఐ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. దాని గురించి మీరేమంటారు? సార్, ఇప్పుడు గతంలో మనకి సబ్సిడీ అనేది బ్యాంక్ ఖాతాలో పడుతుండే. మరి వాళ్ళ సబ్సిడీ అనేది ఏం లేదు, డైరెక్ట్ గా 1200 రూపాయలు పెట్టి కొంటున్నాం. మరి గవర్నమెంట్ కి ప్రభుత్వానికి 600 రూపాయలు సిలిండర్ పడుతున్నప్పుడు 1200 అక్రమంగా ఎందుకు? ఈ దేశంలో వాళ్ళు మాట్లాడతారు కదా, ఇదే మతంతోనే మాట్లాడతారు. హిందువులంతా ఏకం కావాలి, 80% హిందువులు ఉండాలి దేశం. 80% హిందువులకి ఎందుకు మరి 600 రూపాయలు అదనంగా వసూలు చేశారు? అంటే కేవలము రాజకీయం కోసం ఆడుకుంటున్నారు తప్ప మతము భావోద్వేగాన్ని నిజంగా ప్రజలకి ఎందుకు మెరిపోయిన కుటుంబము 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చి చిన్న మధ్యతర కుటుంబాలు వాళ్ళ సంపాదన కన్నా మించి అధిక ధరలతో మరి కుటుంబాలు బాధపడుతున్నాయి. కేవలం ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. ఆ రోజు 90 రూపీస్ ఉన్నటువంటి పామ్ ఆయిల్ ప్యాకెట్ ఇవాళ 220 రూపాయలు ఉంది. ఆ రోజు 300 రూపాయలు ఉన్న చింతపండు ఈ రోజు 500-600. అంటే కేవలం 2014-2024తో పోలిస్తే దాదాపు 300 రెట్లు నిత్యావసర వస్తువులు పెరిగి నిరుపేద కుటుంబాలు రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. సగటున సామాన్యుని యొక్క ఇన్కమ్ ఏమో గణనీయంగా పడిపోయింది. మరి ద్రవ్యోల్బణం ఏమో పెరిగిపోతుంది. అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక కుటుంబానికి ఇప్పుడు ఈ మాట్లాడేది ఏముందంటే ఈ దేశంలో కేవలం మతము భావోద్వేగం తప్ప ఏం కనపడతలేదు. ఈ భావోద్వేగాల నుంచి బయటపడాలంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశాన్ని ఏకం చేయడానికి మరి భారత్ జోడో యాత్ర సాహసోపేతమైనటువంటి యాత్ర మొదలుపెట్టిందో ఆ యాత్ర ఉద్దేశమే ఇది. వాళ్ళ మతం అనేది నా వ్యక్తిగతము, నా కుటుంబము, నా జీవితం, నా నడవడిక సంబంధం. మతం నాకేం అన్నం పెట్టదు, నాకు ఉద్యోగం ఇయ్యదు, నాకు సంపాదన ఇయ్యదు. కానీ భారత రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రజా పరిపాలన కొనసాగితే అప్పుడు మనకు ఉపాధి దొరుకుతుంది, ఉపాధి కల్పన దొరుకుతుంది, అన్ని రకాల అవకాశాలు ఉంటుంది. మరి కుటుంబాలు కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ భావోద్వేగంతో మతాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని మరి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని దించాలంటే వాళ్ళ తెలంగాణలో కూడా మరి అత్యధికంగా పార్లమెంట్ సీట్లు మనము గెలవాలనే ఒక తాపత్రయంతో మరి రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ ఇంద్రవెల్లిలో సభ పెడుతున్నారు. 100% ఏదైతే ఈ దేశ ప్రజలు చూసిరు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మనకి ఏముందని ఎవరైనా ఆలోచన చేస్తారు కదా. కేంద్ర ప్రభుత్వం నాకు వచ్చిన పథకం ఏంది, రైతులకేమో 6 రూపాయలు వేస్తున్నా అంటున్నాడు. కానీ అదే రైతులు గతంలో 2014లో డిఏపి సంచి 900 రూపాయలు అంటే ఇవాళ 2000 రూపాయలు అదనంగా 2000 రూపాయలు పెట్టి డిఏపి సంచి రైతులతో
మరి ఒక ఎకరాకి ఒక రైతు 5 సంచులు కొంటే 10,000 రూపాయలు అవుతుంది. అంటే రెండు పంటలకు వాడితే 20,000 అదనంగా 10,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం వసూలు చేసి 6,000 రూపాయలు అకౌంట్లు వేసింది. అంటే 2014 800కి 900కి డిఏలు దొరికి ఇలా 2,000 పెట్టి కొనే పరిస్థితి ఉంది. ఆ రోజు 1,000 రూపాయలకి మన ఒక ఎకరాకి రోటోవేటర్ కానీ టిల్లర్ కొడితే 300 కొడితే ఇలా 1,000 రూపాయలు పెట్టి కొట్టే పరిస్థితి. ఎందుకంటే డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. రైతులు కూడా పంట పండించడానికి కూడా ఇవాళ పంటను మార్కెట్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళ ఛార్జీలు పెరిగిపోయి అధిక ధరలు పెరిగిపోయి నిత్యావసర వస్తువులు కూడా కొనలేని పరిస్థితి రాష్ట్రాన్ని దేశాన్ని దిగజారుతున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది, కార్యకర్తలు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం ఏదైతే మరి ఇవాళ ఈ 10 ఏళ్ళు ప్రజల్ని దగా చేసిందో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం ఆస్తులు ఏదైతే ఉందో ప్రభుత్వ సంస్థలు ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా కార్పొరేట్ సిస్టమ్ చేసి పడేసినా అమ్మేసుకున్నాయి. ఏదైనా ఒక సమస్య ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయండి, ప్రభుత్వం నిర్మాణం చేసింది. ప్రభుత్వ సంస్థలు ఎందుకోసం ఉంటాయి? నిరుపేద కుటుంబీకులు కార్పొరేట్ స్కూల్లో చదవలేరు కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళలో చదవగలుగుతారు. అటువంటి ప్రభుత్వ స్కూళ్లను కూడా ప్రైవేటీకరణ చేసి మరి అసలు నిరుపేద కుటుంబాలకు ఆ చదువు కూడా అప్పనటువంటి స్థితికి ఏ విధంగా అయితే మీరు కార్పొరేట్ సమస్యలు తీసుకొస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ తీసేసారు, రైల్వే ట్రాక్లు అమ్మేసారు, ఎయిర్పోర్ట్లు అమ్మేసారు. ఇట్లా ప్రభుత్వానికి ఉన్నటువంటి మొత్తం ఆస్తులు మొత్తం ఇవాళ కొల్లగొట్టేసి కార్పొరేట్ సంస్థలు నిర్మాణం చేసింది. కాబట్టి ఇది పోతే తప్ప ఈ దేశంలో నిరుపేదకులకు న్యాయం జరగదు. ఇది పోతే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు రావు. ఇది పోతే తప్ప ఈ భావోద్వేగం నుంచి బయటకు వస్తే తప్ప దేశం అభివృద్ధి చెందిన దిశగా రాహుల్ గాంధీ గారు తన కుటుంబాన్ని త్యాగం చేసింది దేశం కోసం. చాలా ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క బీజేపీ యొక్క విధానాలు దేశం కోసం ఎవరు ప్రాణాలు అర్పించలేదు. వాళ్ళది ఒక్కటే ఎజెండా, వాళ్ళ హిందుత్వం అనే ఒక ఎజెండా, మతం ముసుగులో ఈ దేశాన్ని వాళ్ళ భావోద్వేగం వైపు నడిపించి అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి ప్రజల్ని బయటకు తీసుకురొచ్చే ప్రయత్నం చేయాలి. ఓకే సార్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఆచార్య గారు, మీ దగ్గరికి వస్తాను. పాపిరెడ్డి గారు చెప్పండి, ప్రస్తుతం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ మరియు కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య ఉండనుందా? కాబట్టి ఆ పోటీ మా వైపు ఉండదని చెప్పుకుంటానికే కేసీఆర్ గారు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో? ఇప్పుడు మనం ఎంపీ ఎలక్షన్స్ బహుశా ఏప్రిల్ మాసంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 2.5 నెలలు ఉన్నది. ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ యొక్క ఫీవర్ అంటే ఎలక్షన్స్ 3 వచ్చేస్తున్నాయి జనాలలో. ఒకటి ఏంటంటే ఈసారి మాత్రం ఎలక్షన్స్, పోయినసారి ఏమో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మాత్రం నా ఉద్దేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ లో ఉంటుంది. నేను అనుకుంటా నా లెక్కలలో దాదాపుగా కాంగ్రెస్ కు 9 నుంచి 10 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే బీజేపీకి 4 నుంచి 5 రావచ్చు. టీఆర్ లేదా బీఆర్ఎస్ మాత్రం 1 నుంచి 2 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి ప్రధానమైన పోటీ, ఎందుకంటే 2 జాతీయ పార్టీల మధ్యనే ఉంటాయి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్నికలు కాబట్టి, నిర్ణయించే ఎన్నికలు కాబట్టి 2 జాతీయ పార్టీలకే ఎక్కువ ప్రముఖ పాత్ర ఉంటుంది. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది ఎంపీ అనేది ఒక సమస్య అయితే, ఒకవేళ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ 1-2 సీట్లు గెలిస్తే తర్వాత పార్టీ ఉండే అవకాశం ఉంటుందా? కొంత మేరకు కొంత పార్టీ బీజేపీకి, కొంత పార్టీ కాంగ్రెస్ కు వచ్చే అవకాశం పండితులలో ఇప్పుడు విశ్లేషణ జరుగుతున్నది. ఇప్పుడు కేసీఆర్ ముందున్న పెద్ద సమస్య ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని పార్టీగా ఎట్లా దాన్ని దక్కించుకోవాలి, ఎట్లా నిలబెట్టుకోవాలి, ఎమ్మెల్యేలను ఎట్లా వేరే పార్టీలో పోకుండా నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. పాపిరెడ్డి గారు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఒకటి అన్నారు, నేను మళ్ళీ మంత్రిని అవుతానేమో అని అన్నారు. దీన్ని ఎలా తీసుకోవాలంటారు? బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా మల్లారెడ్డి గారు? తప్పకుండా. అంటే ఎందుకంటే వీళ్ళు అంతకుముందు ఏ పార్టీలలో నుంచి ఏ పార్టీలకు వచ్చారో వీళ్ళ చరిత్ర అంతా చూస్తే కూడా ఇవాళ ఒకవేళ కాంగ్రెస్ తమ ద్వారాలను ఓపెన్ చేస్తే, తీసిపెడితే సగం మంది కన్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఒక మంచి పరిణామం ఏంటంటే ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళు తమకున్న మెజారిటీతోనే ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇంతవరకు ద్వారాలు ఓపెన్ చేయలేదు.
కాబట్టి ఇప్పుడైతే ఆ అవకాశం లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు బీఆర్ఎస్ కున్న తక్షణమైన ప్రమాదం, తక్షణమైన సమస్య ఏంటంటే ఎంపీ ఎలక్షన్ లో కనీసం 4-5 ఎంపీలు రాకపోతే ఆ పార్టీ ఉండే అవకాశం లేదు. ఆ పార్టీ ఉండే అవకాశం లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలా, ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, అయితే తెలుగుదేశమా లేదా వైసీపీయా లేదా కాంగ్రెస్ పార్టీయా, అటువంటి వాళ్ళతోనే ఆయన బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. కాబట్టి పెద్ద కేసీఆర్ మీద కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు పెద్ద లాయల్టీ ఏం లేదు. ఒకవేళ అవకాశాలు దొరికితే వాళ్ళు అటు బీజేపీ వైపున పోతారు, కొంతమంది ఏమో అధికార పార్టీ అయినా కాంగ్రెస్ వైపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ కు అన్నిటికన్నా ఎక్కువ ఉన్న మేజర్ ఛాలెంజ్ లేదా మేజర్ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మిగతా వాళ్ళని ఎట్లా నిలబెట్టుకోవాలి. మల్లారెడ్డి అటువంటి వాళ్ళు చాలా మంది కూడా బీఆర్ఎస్ ఇంక్లూడింగ్ వాళ్ళ కుటుంబంలో కూడా కొందరు కూడా వేరే పార్టీలతో కూడా మంత్రాన్ని పేర్లు చెప్పదలుచుకోలేదు. కొందరు వేరే అటు బీజేపీ తోని కాంగ్రెస్ తోని కూడా చేరుకునేది కూడా ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ మరగడ అనేది ఇలా ప్రశాంతకంగా ఉన్నది. కాబట్టి ఈ కేసీఆర్ నిన్న ఈ మాటలు మాట్లాడాడు, భవిష్యత్తు ఆయన రేపు అసెంబ్లీలో కూడా ఇటువంటి మాటలే మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఆచార్య గారు మీరు చెప్పండి, రానున్న రోజుల్లో ఇంత బాగా వర్క్ చేయడానికి గల ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలకి యొక్క ఆకాంక్షను గౌరవించడమేనంటారా? అంతేగా సార్, ఇప్పుడు 10 ఏళ్ళు ఏ ఉద్యమకారులనైతే ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ ఉద్యమకారులనే జైలు పెట్టించారు. ఏ విద్యార్థులైతే ఉద్యోగాలు వస్తాయి, మాకు ఉద్యోగ కల్పన జరుగుతుంది, అదే విధంగా ఉపాధి దొరుకుతుంది అనుకున్నటువంటి విద్యార్థులు 1200 మంది చచ్చిపోతే కనీసం 100 మందిని కూడా గుర్తించడానికి చేతగాలి ప్రభుత్వానికి. అదే విధంగా ఉద్యమకారులు ఎవరైతే ఇప్పుడు శ్రీకాంత్ ఆచార్య చచ్చిపోయారు, ఆయన కుటుంబానికి ఏం చేసింది ఏం లేదు. ఉద్యమకారులు వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకున్న కుటుంబానికే న్యాయం చేయలేనాడు, ఇక విద్యార్థులకు ఏం న్యాయం చేస్తాడు? అదేంటైతే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు కదా. నిన్న ఎలక్షన్ అయిపోయి ఎలక్షన్ కోడ్ వచ్చినాక కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఉద్యోగాలు రాలేదని చెప్పేసి. మరి ఆ ఉద్యోగాల కోసమే 10 ఏళ్ళు ఉద్యమాలు చేసి తెచ్చుకొని ప్రాణాలు అర్పించి తెచ్చుకునే తెలంగాణలో 10 ఏళ్ళు మనం దగాపడ్డామని తెలిసి కాబట్టి ఆ ఉద్యమాలు మేము కూడా చేసినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిక్కచ్చిగా చెప్తున్నారు, మేము సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. చివరిగా చెప్పండి, సమయభావం తక్కువ ఉంది. ఇంద్రవెల్లి సభ నుండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం ప్రజలు మాకు కల్పించిండ్రు. 100% మేము ఈ 6 గ్యారెంటీలే ఫస్ట్ ప్రాధాన్యత మేము ఇస్తాం. ఆ 6 గ్యారెంటీలు ఇవ్వడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభ పెట్టడానికి ప్రజలకు ఏదో చెప్తారని కాదు, మేము ఆల్రెడీ చెప్పేసినాం. దాన్ని నెరవేర్చే దిశగా మేము చేస్తాం తప్ప కేసీఆర్ లెక్కల రాత్రి ఒక నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి పంపించేసి ప్రజలను ఏదో హైక్ చేసి ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాది కాదు. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలే మాకి భగవద్గీత, అదే ఖురాన్, అదే బైబిల్. ఫస్ట్ దాన్ని మేము పూర్తి చేయడానికే ప్రజలకు మేము ఎప్పుడు చేస్తామనేది రేపు ఈ రోజు సభలో మీకు తెలిసే ఉంటుంది. ఇంకా కొత్త 2 పథకాలు మరి ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది, ఆ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. మేము అంతే తప్ప ప్రజలకే మేము ఏదైనా అవకాశం ఉందంటే ఆల్రెడీ మేము మేనిఫెస్టోలో పెట్టినట్టు 100% ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే కొత్త సమస్యలు కానీ కొత్త ప్రక్రియలు కానీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మేము ఏం చెప్తారనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గారు. అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ పాపిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.